రాష్ట్ర స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం రాష్ట్ర స్థాయి దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం బీడీఎఫ్ పార్టీ వ్యవస్థాపకులు కంబాల తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. స్థానిక స్వతంత్ర సమరయోధుల భవనంలో ఆదివారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రజా సహకారంతో రాజకీయ సోపానం, రాజకీయ ప్రస్థానం స్థాపనకై దివ్యాంగుల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో రాబో ఎన్నికల్లో భారత్ దివ్యాంగ పార్టీని బలోపేతం చేస్తామని, రానున్న ఎన్నికల్లో 26 జిల్లాల్లో 175 అసెంబ్లీ స్థానాలకు, 25 పార్లమెంటు స్థానాలకు మా దివ్యాంగులు పోటీ చేస్తారని అన్నారు. చట్టసభల్లో మాకు ప్రాముఖ్యత దివ్యాంగులకు రిజర్వేషన్స్ ఇవ్వాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం నాయకులు, రాష్ట్ర మహిళా అధ్యక్షులు షేక్ జాన్వి, వసంత కుమార్, చిన్న మల్లప్ప, ధ్వరస్వామి, లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, వెంకట్రావు, శ్రీమతి అమ్మారెడ్డి, రజని తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర నలుగులో నుంచి విచ్చేసినటువంటి 20 మనం స్వతంత్రం వచ్చినప్పటి నుంచి అనేక అవమానాలు, అవహేళనలు, బాధలు అనుభవిస్తూ ఎన్నో కష్టాలు, నష్టాలు కోర్చుకుంటూ ఇంతవరకు కూడా అధికారంలో ఉన్నటువంటి ఏ పార్టీ కూడా మన దివ్యాంగులకు రాజకీయంలో సముచిత స్థానం ఇవ్వలేదనేటువంటి ఉద్దేశంతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి దివ్యాంగులందరూ కూడా ఏకగడ్డంతో అందరూ కూడా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, రాబోయే రోజుల్లో మనకి ఏ పార్టీ కూడా మనకు అవకాశం ఇవ్వడం లేదు కాబట్టి మనకంటూ ఒక పార్టీని ఏర్పాటు చేసుకుని దివ్యాంగులే ఒక పార్టీని స్థాపించి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల దివ్యాంగులు ఇక్కడ విజయవాడ నడిబడ్డలో సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనకు పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు కూడా అనేక రాజకీయ పార్టీలు రిజర్వేషన్ కల్పించకపోవడం వల్ల మనము చట్టసభల్లో మన వాయిస్ వినిపించుకోలేకపోతున్నాం అనేటువంటి ఉద్దేశంతో ఈ 2024 అసెంబ్లీ ఎన్నికల్లో మరియు పార్లమెంట్ ఎలక్షన్లో దివ్యాంగులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ పోటీ చేయాలనేటువంటి ఒక ఉద్దేశంతో ఒక పార్టీని స్థాపించాలని చెప్పేసి అందరూ అనుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు అందరూ కూడా సమావేశమై రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ముఖ్య ప్రతినిధులందరూ కూడా సమావేశమై దీంట్లో 21 రకాల కేటగిరీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు, మహిళలు కూడా ఉన్నారు. వీళ్ళందరూ కూడా సమావేశమై భారత్ దివ్యాంగ్ పార్టీ అనేటువంటి ఒక పార్టీని స్థాపించడం జరిగింది. దానికి ఉన్నటువంటి ప్రతినిధులు అందరూ కూడా ఆమోదం తెలియజేయడం జరిగింది. రాబోయే రోజుల్లో భారత్ దివ్యాంగ్ పార్టీ తరఫున మా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి 175 అసెంబ్లీ నియోజకవర్గాలు, తర్వాత 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో ఖచ్చితంగా మా అభ్యర్థిని భారత ఎన్నికల కమిషన్తో మేము రిజిస్టర్ అయిపోయి ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా మా అభ్యర్థిని నిలబెట్టడం జరుగుతుంది. మా అభ్యర్థి గెలుపు కోసం మేమంతా కూడా ప్రయత్నం చేస్తున్నాం. దాదాపుగా మాకు 30 లక్షల పైగా ఓట్లు ఉన్నాయని చెప్పేసి మాకు గణాంకాలు తెలియజేస్తున్నాయి. ఎందుకంటే పూర్తిగా మన 2021లో గణాంకాలు లేకపోవడం వల్ల కొద్దిగా అటు ఇటు ఉన్నప్పటికీ మా జనాభా కూడా బలంగా ఉంది. సో మా బలము అంతా కూడా మేమంతా కూడా ఉపయోగించుకొని మేమంతా కూడా ఏకతాటిపై వచ్చి రాబోయే రోజుల్లో అందరూ కూడా మా పార్టీని గెలిపించుకోవడం కోసం మేమంతా కూడా ప్రయత్నం చేస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నా పేరు లయన్ కంబాల తిమ్మారెడ్డి, కళ్యాణ్ దుర్గం. భారత్ దివ్యాంగ్ పార్టీ బీడీపీ. అందరికీ నమస్కారం. నా పేరు కొణతం చంద్రశేఖర్, మాది చిత్తూరు జిల్లా. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విజయవాడలోని స్వతంత్ర సమరయోధుల భవనంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లాల నుంచి కూడా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో సంఘ నాయకులు కావచ్చు, కొత్తగా రాజకీయ పార్టీ పెట్టాలని ఇచ్చిన పిలుపు మేరకు అన్ని జిల్లాల నుంచి కూడా ఈరోజు ఈ కార్యక్రమానికి
రావడం జరిగింది. రాజకీయ ప్రస్థానంలో దివ్యాంగుల పాత్ర అనే ఈ కార్యక్రమ నిర్వహణకు రాష్ట్ర వ్యాప్తంగా వచ్చినటువంటి సంఘ నాయకులందరితోటి ఈరోజు క్లుప్తంగా చర్చించి రాజ్యాధికారంలో దివ్యాంగుల పాత్ర ఏ మేరకు ఉంది, ఇప్పటి వరకు కూడా ఎన్నో రాజకీయ పార్టీలు పుట్టుకొచ్చాయి, కానీ అందులో రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారు 70 లక్షల మందికి పైగా ఉన్నటువంటి దివ్యాంగుల సమాజానికి జరిగిన మేలేమిటి, ఎక్కడ కూడా దివ్యాంగుల ఓట్లను ప్రతి రాజకీయ పార్టీ కూడా వాడుకుంటూ ఉందే తప్ప, ఓటు బ్యాంకుగా చూస్తూ ఉందే తప్ప దివ్యాంగుల సమాజాన్ని పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ఈరోజు దివ్యాంగుల సమాజ అభివృద్ధితో పాటు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజల సంక్షేమాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని దివ్యాంగులమైన మేము రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులను ఎందుకు యూటిలైజ్ చేసుకోకూడదన్న ఒక కారణం చేత దృఢ సంకల్పంతో మరి రాష్ట్రంలో ఉన్నటువంటి దివ్యాంగ నాయకుల అందరి మననాలతో వారి యొక్క ఒపీనియన్తో ఈరోజు భారత దివ్యాంగ పార్టీ అనేసి కొత్త పార్టీని నామకరణం చేసి స్థాపిస్తున్నాము. దీనిని ఎలక్షన్ కమిషన్ కూడా త్వరలోనే పంపించి ఈ 2024 ఎలక్షన్ ముందే ఈ పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి 175 నియోజకవర్గాల్లో కూడా మా దివ్యాంగుల చేత ఉన్నతమైనటువంటి చదువులు చదువుకున్నటువంటి దివ్యాంగుల చేత నామినేషన్లు వేయించి 170 స్థానాల్లో కూడా పోటీకి కూడా నిలుపుతామని చెప్పని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.